పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి రాచరికం మీద పోరాటం చేసిన అనుభవంతో సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటం యొక్క ఫలితాలను పేదలకు అందించాలని ప్రజాస్వామిక విధానంలో చట్టసభలలో, అది పార్లమెంట్ లో, శాసనసభలో ప్రజల పక్షాన నిలబడి రావి నారాయణ రెడ్డి గారు చేయవలసిన ప్రయత్నం అంతా చేసిండ్రు. నాకున్న సమాచారం మేరకు వారికి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక ప్రత్యక్ష ఎన్నికలలో నేను పోటీ చెయ్యను అని చెప్పి వారే స్వయంగా ఎన్నికలకు దూరం జరిగి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని సామాన్య కార్యకర్తగా ప్రజలకు స్ఫూర్తినిచ్చి పార్టీని నడిపించడానికి అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ప్రజలు ఓడించినా కూడా పదవిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రజలలో నెగ్గి ప్రజా అభిమానం ఉన్నప్పుడే పదవిని, పార్టీ బాధ్యత నుంచి కూడా హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. స్వేచ్ఛ కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చెయ్యాలి, మనమే రచించుకున్న రాజ్యాంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేసి మొదటి తరంలో ఒక గొప్ప స్ఫూర్తిని నింపిన రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం మలితరంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందించడము అనంటే సముచితమైన స్థానము. ఈ జాతీయ అవార్డుకు రావి నారాయణ రెడ్డి గారు అందించిన సేవలకు దక్కిన గౌరవం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి పురస్కారం అందించడం ద్వారా ఈ పురస్కారానికి గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు దక్కిన అరుదైన అవకాశము అని చెప్పి నేను భావిస్తున్నా.